శ్రీ నృసింహ సరస్వతి చరితము అంటేనే శ్రీ గురు చరిత్ర అనేది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే శ్రీ గురు చరిత్ర కనుక మనం పఠనం చేస్తే శ్రీ నృసింహ సరస్వతి పూర్తిగా వారి యొక్క లీలలు, వారి యొక్క వైభవం అంతా కూడా మనకి అందులోనే కనబడుతుంది. మిగిలిన దత్త పరంపరలు అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభులు, తర్వాత మాణిక్య ప్రభువు, స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు, షిరిడి సాయినాథుల వారు, ఇలా వారి అందరిది కూడా సపరేట్గా మనకి చరిత్రలు మనకి లభ్యమవుతుంటాయి. కాబట్టి నృసింహ సరస్వతి చరిత్రము మనం తెలుసుకుంటున్నామంటే సాక్షాత్తు శ్రీ గురు చరిత్రని మనం తెలుసుకున్నట్లే అనే విషయాన్ని మనం జ్ఞప్తికి పెట్టుకోవాలి. నృసింహ సరస్వతి బాల్యంలో నరహరి అని అందరూ అంటుంటారనే విషయం మనం గ్రహించాము. మరి ఆ నరహరి కొన్ని రోజుల తర్వాత వారి ఆజ్ఞను కోరుతారు. ఎందుకంటే తీర్థయాత్రలకి వాటికి బయలుదేరతాననే ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులని ఆజ్ఞను కోరుతారు. అలాగే నరహరి వారి అమ్మగారికి తత్వజ్ఞానం బోధించటం, ఈ రెండు విషయాల గురించి మనము ఇప్పుడు చర్చించుకుందాం. భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్ముని తల్లి అయినటువంటి దేవకీదేవి బాల్యంలో ఆ కృష్ణ పరమాత్ముడి యొక్క తేజస్సును చూసిందిట ఆ తల్లి. అప్పుడు కృష్ణ పరమాత్ముడి యొక్క దివ్య తేజస్సును చూసిన పిదప ఆ తల్లి ఎలా అనుభూతి చెందిందో ఒక అద్భుతమైన శ్లోకము భాగవతంలో ఉంది. ఇప్పుడు ఆ శ్లోకాన్ని చూద్దాం. ఒంటి నిల్చి పురాణ యోగులు యోగ మార్గ నిరూఢలై కంటి మందుర గాని నిక్కము కాన రీ భవధాకృతిన్ గంటి భద్రము కంటి మాంసపు కన్నులం గనబోలదే తొంటి రూపు దాలంగ బెట్టుము తోయజేక్షణ మురక్కెదన్. ఇది భాగవతంలోని శ్లోకము. ఈ సందర్భం ఏంటంటే కృష్ణ పరమాత్ముని దేవకీదేవి చూసి ఆ దివ్య తేజస్సుని చూసినప్పుడు పలికినటువంటి శ్లోకం. అంటే దాని అర్థం ఏంటంటే ఎంతో దివ్య తేజమైనటువంటి కృష్ణ పరమాత్ముని చూసి అంటుంది మాట తల్లి, ఎంతో దివ్య తేజమైనటువంటి నీవు ప్రదర్శించినటువంటి రూపాన్ని నాకున్న కన్నులతో చూచుట అసంభవము. అంటే ఆ తల్లికి ఉన్నటువంటి కన్నుల ద్వారా ఆ దివ్య తేజస్సు అయినటువంటి కృష్ణ పరమాత్ముని చూచుటకు అసాధ్యమని తల్లి చెప్తున్నది మాట. కావున ఈ రూపమును తొలగించుము అంటే ఆ దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి కృష్ణ పరమాత్ముడి యొక్క రూపాన్ని ఆ తల్లి కోరుకుంటుంది. కృష్ణ పరమాత్మ, నువ్వు మామూలుగా యథావిధంగా ఉన్నట్లు నాకు దర్శనమియ్యవయ్యా, నీ దివ్య తేజస్సుని నేను చూడలేకపోతున్నాను, అసంభవం అవుతున్నది అనేటువంటి అందిట ఆ తల్లి. అంటే సామాన్యమైన శిశువుగా నాకు కనిపించి నన్ను అనుగ్రహించు అని ఆ తల్లి శ్రీకృష్ణ పరమాత్ముని కోరుకుంది. అంటే తల్లికి గ్రహించింది తనకు పుట్టినటువంటి ఆ బిడ్డ మరి సామాన్యమైనటువంటి బిడ్డ కాదు, సాక్షాత్తు పరమాత్మయే అన్న విషయము ఆ తల్లి గ్రహించింది మాట. ఈ శ్లోకానికి అనుగుణంగానే ఇప్పుడు మనకి గురు చరిత్ర లేదా నృసింహ సరస్వతి చరిత్రలో సంఘటన స్వామివారి దగ్గర వస్తుంది మాట. అది ఎలా అంటే ఇప్పుడు చూద్దాం. శ్రీపాద శ్రీవల్లభుడు అంబ మరియు మాధవుడు అనే దంపతులకు జన్మించనని వారికే, అంటే ఆ శ్రీపాద శ్రీవల్లభులే తర్వాత జన్మలో నరహరి అనే రూపంలో జన్మించారనేటువంటి విషయం మనము తెలుసుకున్నాము. దాని తర్వాత ఆ నరహరి రూపాన్ని తల్లి అయినటువంటి అంబ చూసి, అంటే దివ్యమైనటువంటి ఆ దత్తాత్రేయులు వారి రూపం, నరహరి అంటే సాక్షాత్ పరమాత్మయే కదండి, దత్తాత్రేయుల యొక్క అవతారమే కదా, రెండవ అవతారమే కదా నృసింహ సరస్వతి. మరి ఆ దివ్య తేజస్సుతో వెలుగుతున్నటువంటి తన పుత్రుడైనటువంటి నరహరిని చూసి ఆమెకి, ఆ తల్లికి కష్టమైందిట. ఇందాక ఏ విధంగా అయితే దేవకీదేవి కృష్ణ పరమాత్మని బాల్యంలో చూసి తట్టుకోలేకపోయి అసంభవమైనదో, అదే ఇక్కడ నరహరి దివ్య తేజస్సును చూసిన తర్వాత ఆ స్వామివారి తల్లి అంబకి అదే సంఘటన ఎదురైంది. అందుకని భాగవతంలో శ్లోకం చెప్పబడింది మీకు మాట. మనం చెప్పుకున్నాము, నరహరి చిన్నప్పుడు
ఓంకారమే పలికాడని, తర్వాత ఉపనయన సమయంలో మరి తల్లి భిక్ష ఎప్పుడైతే నరహరికి వేసిందో అప్పుడే ఆ నరహరి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వేదము అంటే ఈ 4 వేదములను అన్నీ కూడా పలికారట స్వామివారు. తల్లిదండ్రులతో పాటు ఆ ఉపనయన వేడుకలో ఉన్నటువంటి మిగతా బంధువులు, మిత్రులు, ఊరు జనాలందరూ కూడా ఆ స్వామివారిని చూసి ఆశ్చర్యపోయారు. ఆ విధముగా 4 వేదాలను ఆయన అమోఘంగా పలికినప్పుడు అక్కడ ఉన్న జనులందరూ కూడా ఆశ్చర్యపోయారట. అప్పుడు అందరూ అనుకున్నారట, స్వామి నిజంగా పరమాత్ముడే, నరహరి అనే అతను మామూలు సామాన్యమైనటువంటి పిల్లవాడు కాదు, అతను సాక్షాత్తు పరమాత్ముడే అనేటువంటి విషయము అందరూ కూడా గ్రహించడం జరిగింది. తర్వాత ఉపనయనం సందర్భముగా స్వామివారికి భిక్ష వేయటం జరిగింది. అలా తల్లి భిక్ష ఇచ్చుట చేతనే స్వామివారు భిక్షకుడై భిక్షానమునే స్వీకరించుట, తీర్థాటమునకై బయలుదేరటానికి అనుమతి ఇవ్వమని నరహరి వారి యొక్క తల్లిదండ్రులను కోరటం జరిగింది. మరి ఆయన జన్మ కారణం చూడండి, మహాత్ములు లోక కళ్యాణార్థము కోసమే వస్తారనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. ఆయన మరి తల్లిదండ్రులు అప్పుడే మరి స్వామివారు చిన్నప్పుడు ఒక ప్రణవం నాదము తప్ప పలకని స్వామివారు ఉపనయనం సందర్భంలో ఆయన యొక్క పాండిత్యం అంతా అంటే వేదాలనే పలికినటువంటి ఆ బాలుని చూసినప్పుడు వెంటనే మరి నరహరి ఒక పిడుగు లాంటి వార్త చెప్పడం జరిగింది. అమ్మా, మరి నాకు సెలవు ఇవ్వండి, నేను తీర్థయాత్రలకు బయలుదేరాలి అని, నేను భిక్షాటన చేసేవాడిని, ఆ భిక్షాటనతోనే నేను జీవించాలి, కాబట్టి నేను తీర్థయాత్రలకు వెళ్ళాలి అని అనుమతి కోరటానికి వచ్చారట. మరి ఆ తల్లిదండ్రులకి ఎంత బాధాకరమైన విషయమో ఆలోచించండి. అప్పటి వరకు బాలుడితో మాట్లాడని ఆ తల్లిదండ్రుల యొక్క ఆ వాత్సల్యం అనేది ఉండిపోతుంది. కాబట్టి అరే ఇప్పుడిప్పుడే కదా, లోకులకు అందరికీ తెలిసింది కదా, ఒక దివ్య తేజోవంతమైనటువంటి పరమాత్మయే వారి ఇంట బిడ్డగా వచ్చినారని, మరి ఆ బిడ్డతో కాలం గడపక ముందే మరి నరహరి ఈ విధంగా తీర్థయాత్రలకి బయలుదేరుతా అనేటప్పటికీ ఆ తల్లిదండ్రులకి చాలా ఒక రకమైనటువంటి దుఃఖం కలిగిందిట తల్లిదండ్రులకి. అప్పుడు తల్లి అందిట, బాబు, మరి నీవు తీర్థయాత్రకి వెళితే మమ్మల్ని రక్షించేవారెవరు, మమ్మల్ని చూసేవారెవరు అని తల్లి ప్రశ్నించింది. అప్పుడు నరహరి అప్పుడు అన్నారట, నీకు ఉత్తరోత్తర 4 పిల్లలు కలుగుతారు తల్లి, మిమ్ములను వాళ్ళు ఆ 4 పిల్లలు కూడా చూసుకుంటారు అనేటువంటి భవిష్యత్తు గురించి నరహరి ముందే చెప్పాడు తల్లికి. అలా చెప్పి నరహరి తల్లిదండ్రులని ఓదార్చడం కూడా జరిగింది. తర్వాత నరహరి వారి అమ్మగారికి తత్వజ్ఞానం బోధించారట. ఎంత గొప్ప విషయమో! ఆ బాలుని వయస్సు ఏమిటి, మరి అద్వైతం గురించి పూర్తిగా, ఆ తత్వజ్ఞానం గురించి పూర్తిగా తల్లికి బోధించడం జరిగిందిట నరహరి ఆ చిన్న వయసులోనే. అంటే సాక్షాత్తు మరి నరహరి ఒక మామూలు మనిషి కాదు, మానవుడి కాదు, బాలుడు కాదు, మానవ జన్మ కాదు, సాక్షాత్తు ఆ పరమాత్ముడే, దత్తాత్రేయుల వారే నరహరి రూపంలో అనగా నృసింహ సరస్వతి రూపంలో ప్రకటనమయ్యారనేటువంటి విషయము మనము గ్రహించాలి. నరహరి తల్లికి ముఖ్యమైన కొన్ని విషయాలు చెప్పారు. అది ఏంటంటే, అమ్మ, జీవితము భౌతికమైనది కావున ఆ జీవితం అనేది క్షణికమైనది కూడా. కాబట్టి మనము ఏ దేహాన్ని చూసి మనం మురిసిపోతున్నామో, ఏ దేహం చూసి మనం శాశ్వతమని భ్రమలో పడుతున్నామో, ఏ దేహాన్ని చూసి మనం అహంకారంతో విజృంభిస్తున్నామో, ఏ దేహముతో నేనే కర్త అనే భావనతో మనము చలామణి అవుతున్నామో, మరి అలాంటి దేహము అనిత్యము అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని నరహరి తల్లికి బోధించారు. మనమేనా అంతే కదండి. మనము ఎన్ని పురాణాలు చదివినా, ఎంతమంది గొప్ప మహనీయులు మరి ప్రవచనం చేసినా, లేక అనేకమైనటువంటి సత్పురుషుల చరిత్రం విన్నా కూడా
వారు చెప్పే మాట ఇదే, మన శరీరం అశాశ్వతమని, కాబట్టి మనం ఏది నిత్యం ఏది అనిత్యం, ఏది శ్రేయం ఏది ప్రేయం అనే విషయాన్ని గ్రహించుకుంటేనే నీ జీవితం బాగుంటుందనే విషయం అనేక మంది సత్పురుషులు చెప్పారు. ఉదాహరణకి సమర్థ సద్గురు శ్రీ సాయినాథుల వారు కూడా, షిరిడి సాయిబాబా గారు సచ్చరిత్రలో వారు అనేక చోట్ల ఈ విషయం చెప్పారు. వారు చాలా చిన్న చిన్న మాటలతో చెప్పినప్పటికీ ఆ మాటల్లోని అంతరార్థము మహాసముద్రం లాగా ప్రవహించేది, పూర్తి తత్వజ్ఞానంతో నిండి ఉండేది. ఆ పరమాత్మ సాయి అలాంటి విషయాలు ఎన్నో చెప్పారు. శ్రేయం ప్రేయం అనే విషయం కూడా చెప్పారు. మరొకటి ఏంటంటే, సాక్షాత్తు సచ్చరిత్ర అనేది సామాన్యమైనటువంటి చరిత్రం కాదది. అది భగవాన్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథుల వారే స్వయంగా రచించినటువంటి మహాగ్రంథం అది. కాబట్టి అది ఎంతో ఉత్తమమైన గ్రంథము, ప్రామాణికమైన గ్రంథము. కాబట్టి బాబా అనేక చోట్ల ఈ అద్వైతాన్ని గురించి చాలా చక్కగా చెప్పడం జరిగింది. మనము ఎందుకంటే బాబా వారు కూడా సాక్షాత్తు దత్తాత్రేయులు వారి అవతారము కాబట్టి వారి చరిత్రం కూడా చదివి మనము ఎన్నో విషయాలు తెలుసుకోవలసి ఉన్నది. ఇలా నరహరి తల్లికి దేహము అనిత్యమని, మరి నిత్యమైనది ఏంటంటే మన వెంటాడే మృత్యువే. ఎప్పుడో అప్పుడు ఇవాళ కాకపోయినా రేపైనా కూడా మనకి మరణం అనేది తప్పదు అనేటువంటి విషయము నరహరి తల్లికి జ్ఞప్తికి తెచ్చారట. కాబట్టి మనం ఏ వైభవాలని చూసి మనము మురిసిపోతున్నామో, మరి అవన్నీ శాశ్వతమని భ్రమిస్తున్నామో, అవన్నీ కూడా అశాశ్వతములే అనేటువంటి విషయం కూడా నరహరి తల్లికి చెప్పడం జరిగింది. అంటే నరహరి తన తల్లికి తత్వజ్ఞానం గురించి చెప్తున్నప్పటికీ, అద్వైతం గురించి చెప్తున్నప్పటికీ కూడా అది మనందరికీ బోధిస్తున్నట్టే అనే విషయం మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఆ స్వామివారు మనందరికీ బోధిస్తున్నారు. నిత్యానిత్యం ఏది అనేటువంటి చెప్తున్నారు. దేనికోసం మనం ప్రాకులాడాలి అనే విషయం గురించి ఆయన మనందరికీ కూడా బోధిస్తున్నారనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. పేరుకినే ఒక వారి తల్లికి చెప్తున్నట్టుగా మనకి కనబడుతుంది. కాబట్టి స్వామివారు చెప్పే ప్రతి మాటని కూడా మనం అందరం కూడా మనసుకు పట్టించుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి. కాబట్టి నరహరి తల్లికి ఏం చెప్తున్నాడంటే, అమ్మా ఎప్పుడు కూడా ధర్మాన్ని ఆచరించాలి తల్లి, అదే మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మం ఎప్పుడైతే నువ్వు కాపాడుతావో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది అనే విషయం మనం మర్చిపోకూడదు. మనం సహజంగా పొరపాటు చేస్తుంటాం. నేను ధర్మంగా ఉన్నాను కదా, మరి లోకంలో అనేక మంది అధర్మ పనులు చేస్తున్నా కూడా వాళ్ళు చక్కగా ఉన్నారు కదా అని మనం వాళ్ళతో పోల్చుకుంటాము. అది చాలా పొరపాటు. పరమాత్ముడు మనకి మానవ జన్మ ఇచ్చినందుకు మానవ జన్మ ఎంతో ప్రాముఖ్యతమని మనం తెలుసుకున్నాము. జ్ఞానం అనేది ఆ స్వామివారు ఇచ్చారు కాబట్టి మరి ఆ పరమాత్ముడు ఇచ్చినటువంటి జ్ఞానము ద్వారా ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మము, ఏది అధర్మము అని తెలుసుకొని మనము ధర్మాచరణ చేయాలని, నీతి మార్గంలో ప్రయాణము చేయాలని, మంచి పనులు చేయాలని ఉద్దేశముతోనే మనము పరమాత్మ మానవ జన్మం, ఉత్తమమైన మానవ జన్మాన్ని ఇచ్చారు. మరి అలాంటి ప్రసాదాన్ని అందించినటువంటి ఆ పరమాత్మ ఆ మానవ జన్మను మనము సద్వినియోగము చేసుకోకుండా మరొకరితో పోల్చుకొని చూసుకొని మనకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించకుండా అజ్ఞానిలాగా ప్రవర్తించి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా మనం కూడా అధర్మముతో, అధర్మ మార్గములో, అవినీతితో కనుక చెడు పనులతో మనం వెళుతూ ఉంటే మళ్ళీ మనకి మానవ జన్మ వస్తుందా అండి? రాదు కదా. ఇంకా మన నీచ యోనిలలో మనం పుడతామనేటువంటి విషయం మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ జన్మలో మనం పుట్టినందుకు పరమాత్ముడి మన యొక్క చిట్టా పూర్తిగా పరమాత్ముడికి తెలుసు. ఆయన మనం ఏది చేస్తున్నాము ఏది అని ప్రతి కదలిక ఆ పరమాత్ముడికి తెలిసే ఉంటుంది. కాబట్టి పరమాత్ముడికి మనము ఎప్పుడు కూడా ఇలాంటి విరుద్ధమైనటువంటి పనులు చేయకూడదు. మానవ జన్మని సద్వినియోగం చేసే పనులు చేసుకోవాలనే ఉద్దేశం మనం అందరం కూడా గ్రహించాలి. అందుకనే సత్పురుషులు ఇలాంటి చూడండి, మరి ఆ పరమాత్మ తల్లికి ఎంత చక్కటి
జ్ఞాన బోధ చేశారు, అద్వైతం గురించి ఎంత బాగా చెప్పారు, తత్వజ్ఞానం గురించి ఎంత బోధ చేశారనే విషయం మర్చిపోకూడదు. అదే మనం కూడా మనసుకు పట్టించుకొని మనము నిధిధ్యాసన చేసుకొని మనం కూడా మన నిత్య జీవితంలో ఆ మార్గంలోనే ఆచరించాలనేది నేను అందరినీ కోరుకుంటున్నాను. అలా కాకుండా స్వామివారు ఇప్పుడు ఏవైతే చెప్పారో శాశ్వతమైనది దానికోసమే కృషి చేయి, పరమాత్మ తప్ప మరి ఏది శాశ్వతమైనది కాదు అనే విషయం మనం గ్రహించక అశాశ్వతమైనటువంటి మనము విషయాల వెంట పడితే మనము మోసపోతాము. తర్వాత మనము అజ్ఞానాన్ని ఇంకా మనము బలపరుచుకున్న వాళ్ళం అవుతామనేటువంటి విషయము మర్చిపోకూడదు. మరొకటి భాగవతంలో మరొక సంఘటన మరొక శ్లోకం గురించి ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే భాగవత శ్లోకములు నేను ఎందుకు చెప్తున్నానంటే భాగవతంలో చెప్పబడినటువంటి ముఖ్యమైన శ్లోకముల యొక్క అర్థము శ్రీ స్వామివారి గురుచరిత్రలోని నృసింహ సరస్వతి వారు చేసినటువంటి సంఘటనల్లో అనేకమైనటువంటి ఏకీభవించాయి. అందుకే స్వామివారి మరి సాక్షాత్తు నారాయణమూర్తే కదండి దత్తాత్రేయుల వారు. మరి నారాయణుడు అనేకమైనటువంటి రూపాల్లో ఉన్నప్పుడు దత్తాత్రేయుల రూపంలో వారి యొక్క చేసినటువంటి లీలలు మనకి అనేక చోట్ల ఏకీభవిస్తాయి. అది మనం గమనించాలి. అంటే పరమాత్మ ఒక్కడే. పరమాత్మ మనము మన యొక్క తప్పుడు దృష్టి చేత అనేకమైన పరమాత్మను మనం విభజించుకుని అనేకమైన నామాలు పెట్టుకున్నాము. కానీ పరమాత్మ ఒక్కడే అనే విషయము మర్చిపోకూడదు. అందుకనే వారు చేసినటువంటి లీలలు అనేకమైనటు కూడా మన మిగతా మనము రూపాలతో వచ్చినప్పుడు ఆ లీలలు ఏకీభవిస్తుంటాయి. ఇప్పుడు దత్త పరంపరలోనే చూడండి, శ్రీపాద శ్రీవల్లభుల స్వామి వారు చేసినటువంటి లీలలు నృసింహ సరస్వతి చేసి చూపించారు. అలాగే నృసింహ సరస్వతి చేసినటువంటి లీలలు మాణిక్య ప్రభు గారి దాంట్లో కనబడతాయి. మాణిక్య ప్రభు గారు చేసినటువంటి లీలలు స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజ్ గారి దాంట్లో కనబడతాయి. అక్కల్కోట్ మహారాజ్ గారు చేసినటువంటి లీలలు సాయిబాబా గారి సచ్చరిత్రలో కూడా చాలా కనబడుతూ ఉంటాయి. అలాగే అందరివి ఒక్క అక్కల్కోట మహారాజు బాబాలోనే కాదు, దత్త పరంపరలో ఉన్నటువంటి అనేక రూపాలలో అనేకమైనటువంటి మహాత్ములు వచ్చినటువంటి అవతారాల్లో అందరి లీలలు కూడా ఒక్కొక్కరి దాంట్లో కూడా ఏకీభవిస్తుంటాయనే ఉద్దేశంతో భాగవతంలోని శ్లోకాలను పరిశీలించి వాటి యొక్క అర్థాన్ని తీసుకొని ఈ గురుచరిత్రలోని నృసింహ సరస్వతి స్వామి వారితో ఏకీభవించే లీలలను గురించి చెప్పడం జరిగింది మాట. ఇప్పుడు మరొక శ్లోకము భాగవతంలో ఉన్నటువంటి శ్లోకాన్ని గురించి మనము పరిశీలిద్దాం. నీవు మానవులకు స్నేహితుడిగా బంధువుగా ఉన్నావు, పరమాత్మ మాట. మనసుగా అందులోని భావనగా ఉన్నది కూడా నీవే. అంత చక్కటి మాట చెప్పారు చూడండి. ఒక మానవుడు స్నేహితుడిగా మరియు బంధువుగా కాకుండా మనసులోని భావముగా కూడా పరమాత్మయే ఉన్నాడుట. నేను అనే ప్రజ్ఞగా నీవే ఉన్నావు. నేను అనే ప్రజ్ఞగా ఇప్పుడు మనం అనుకునే నేను వేరు, నేను కర్త అనుకునే వేరు. లోపల ఉన్నటువంటి ఆ నేను, ఆ ప్రజ్ఞ ఉన్నది వారే, స్వామి వారే. మంచి మార్గమును చూపించే వాడవు నీవే అనేటువంటి శ్లోకం అర్థం చూడండి. ఇటువంటి నిన్ను సేవింపక మిగిలిన వాటికై పరుగెత్తుచున్నాము. అలాంటి పరమాత్మ చక్కగా అంతటా సర్వవ్యాప్తిగా అనంతుడై సర్వజ్ఞుడై సర్వాంతర్యామి అనేటువంటి పరమాత్మ మన దృష్టి దోషముతో మనం అనేక రకంగా పేర్లను, రూపాలను, వస్తువులను చూస్తున్నాం. కానీ ఆయన లేని చోటు లేదు. అంతటా ఆయనే ఉన్నారు. ఎక్కడ చూసినా పరమాత్మ తప్ప మరేదీ లేదు. మనము మాయ చేత మనము శరీరధారులమై మనము శరీరాన్ని నేనే కర్త అనే మనము లోచూపును మరచి మనకున్న శరీరం పైననే మన యొక్క దృష్టి పెట్టుకోవటం వలన మన యొక్క దృష్టి బాహ్య విషయాల వెంట పరిగెడుతుందే తప్ప ఆంతరంగంగా పోవటం లేదనే విషయాన్ని మనము గ్రహించాలి. కాబట్టి మరి ఇక్కడ పరమాత్మ గురించి చెప్పినటువంటి ఈ భాగవత శ్లోకములో అర్థము ఇందాక మరి నరహరి దత్తాత్రేయుల వారి తల్లికి తత్వజ్ఞానం బోధించిన విషయం రెండూ ఏకీభవించినటువంటి విషయం మీరు గ్రహించే ఉంటారు. అర్థం ఎంత చక్కగా చెప్పారు చూడండి. అంటే మంచి మార్గమును చూపేవాడు నీవే, ఇటువంటి నిన్ను సేవింపక మిగిలిన వాటిపై పరిగెత్తుచున్నాము అనే చక్కటి విషయం చెప్పారు పరమాత్మ. ఇందాక నరహరి అదే చెప్పాడు వారి తల్లికి, శాశ్వతమైన వాటి వెంటపడమ్మా, అశాశ్వతమైనవన్నీ కూడా అనిత్యములే. కాబట్టి శాశ్వతమైన దానినే
నువ్వు సాధించాలనేటువంటి విషయము తల్లికి తత్వజ్ఞానంలో బోధించడం జరిగింది. దాని యొక్క అర్థము ఈ భాగవత శ్లోకంలో చెప్పినటువంటి అర్థానికి ఏకీభవించిందనే విషయము మనము మర్చిపోకూడదు. కాబట్టి ఈ శ్లోకంలో చివరగా ఒక గొప్ప మాట చెప్పాడు. భాగవతంలో చెప్పినటువంటి శ్లోకంలో ఒక గొప్ప మాట, ఆశ అను త్రాటితో మేమే బంధించుకుంటున్నాము. చూసారా, ఆశ అనేది ఎంత, ఆశ అనే ఒక త్రాటిని మనమే తీసుకొని మనమే బంధించుకుంటున్నాం అనేటువంటి విషయము గ్రహించాలి. కాబట్టి నిరంతరము స్మరణతో ఉండాలి. పరమాత్మ యొక్క స్మరణలో ఉంటూ ఆ పరమాత్మని యొక్క ఎరుకతో ఉంటేనే మనము సవ్యమైన మార్గంలో వెళితామనే విషయాన్ని మనము ఎప్పుడూ కూడా మరచిపోకూడదు అనేది గ్రహించాలి. ఈ విధంగా నరహరి తన తల్లికి తత్వబోధ చేసిన పిదప తల్లి చాలా సంతోషించిందిట. మరి నరహరి చెప్పినటువంటి గొప్ప గొప్ప జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలను విని ఆ తల్లి ఎంతో సంతోషించింది. తనకి పుత్రులు జన్మించిన పిదప వెళ్ళమని నరహరిని కోరింత. ఎందుకంటే నరహరి చెప్పాడు కదా, అమ్మా నీకు 4 పుత్రులు కలుగుతారని. మరి ఆ పుత్రులు జన్మించిన తర్వాత వెళ్ళమని తల్లి కోరింది. కానీ నరహరి ఏం చెప్పాట, అమ్మా 1 సంవత్సరం మాత్రమే నేను మీతో ఉంటాను. ఆ సంవత్సరంలో మొదట 2 పుత్రుల్ని కలుగుతారు. తర్వాత నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ నీకు మరో 2 పిల్లలు పుడతారు అని తల్లిని ఆశీర్వదించారట స్వామివారు. చూడండి, ఒక పక్క బిడ్డ అయినప్పటికీ ఆయన యొక్క నిజతత్వాన్ని గ్రహించినటువంటి తల్లి నాకు సాక్షాత్తు పరమాత్ముడే మరి పుట్టాడు అని పరమాత్ముడు నిజం పూర్వజన్మలో చెప్పినటువంటి విషయాలన్నీ ఆమెకు గుర్తు తేవటం వలన గ్రహించి ఆ తల్లి చూడండి కొడుకు యొక్క ఆశీర్వచనం తీసుకుందిట. అంటే ఆయన సాక్షాత్తు పరమాత్ముడే తన ఇంట బిడ్డడే ఉన్నాడు కాబట్టి ఆ బిడ్డయే తల్లిని ఆశీర్వదించడం జరిగిందనేటువంటి విషయము మనం మర్చిపోకూడదు. ఈ విధంగా ఆశీర్వదించిన ఆ నరహరి తన తల్లి దగ్గర 1 సంవత్సరం మాత్రమే ఉన్నారు. చెప్పారు కదా, నీతో 1 సంవత్సరమే ఉంటానమ్మా అని. కాబట్టి 1 సంవత్సరం మాత్రమే తల్లి వద్ద ఉండి తర్వాత వారు తీర్థయాత్రలకు బయలుదేరటానికి అనుమతి కోరాడు తల్లిదండ్రుల్ని. ఆ స్వామి చెప్పిన విధంగా తల్లిని ఒప్పించి మళ్ళీ వారి యొక్క దర్శనం కలుగుతుంది అని కూడా చెప్పారు నరహరి. చెప్పాట, అమ్మ నువ్వేం బెంగపడకూడదు, మళ్ళీ నేను తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా మీకు దర్శన భాగ్యం కలుగుతుంది అని ఒప్పించి చెప్పారట నరహరి. వారి తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను తీసుకొని నరహరి మరి తీర్థయాత్రలకని బయలుదేరారు.